దాచాలంటే దాగవులే అన్నట్లు ఆ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఒకరు మాజీ మంత్రి, మరొకరు కీలక నాయకుడు. జెండా ఒకటే అయినా వేరువేరు ఎజెండాలతో ముందుకెళ్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జయంతి వేడుకలను కూడా వేర్వేరు వేదికలపై నిర్వహించారు. ఒకే వేదికను పంచుకొని ఈ ఇద్దరి వ్యవహారంతో పార్టీ శ్రేణులు తలపట్టుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? ఏ నియోజకవర్గంలో జరుగుతోంది ఇదంతా? 2019లో గిర్రున తిరిగిన ఫ్యాన్ 2024 ఎన్నికల్లో రెక్కలోడే పరిస్థితికి చేరింది. మళ్లీ అధికారంలోకి రావాలని ఓ పక్క అధినేత పావులు కదుపుతుంటే, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఒకే ఓరలో రెండు కత్తులు ఇమడవన్నట్టే ఉన్నాయి నేతల మధ్య విభేదాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత తాడేపల్లిగూడెం రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. గతంలో నియోజకవర్గంలో పార్టీని నడిపించిన మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కొట్టు సత్యనారాయణ కొంతకాలం రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. దీంతో పార్టీ అధిష్టానం సీనియర్ నేత వడ్డీ రఘురాం నాయుడిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. అప్పటి నుంచి గూడెంలో ఇద్దరు నేతల అనుచరులు చెరోదారైపోవడంతో అక్కడ వైసీపీ రెండుగా చీలిపోయింది. వైఎస్సార్ 77వ జయంతి రోజున కూడా తాడేపల్లిగూడెం వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. కొట్టు సత్యనారాయణ తన అనుచరులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. మరోవైపు వడ్డీ రఘురాం నాయుడు తన వర్గంతో వేరే ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ రెండు చోట్ల వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇద్దరూ ఒకే వేదికపై కనిపించకపోవడం, ఒకరి కార్యక్రమానికి మరొకరు దూరంగా ఉండటం చర్చకు దారితీసింది. కేవలం జయంతి కార్యక్రమాలే కాదు, గత కొంతకాలంగా పార్టీ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల్లో కూడా రెండు వర్గాలు విడివిడిగానే పాల్గొంటున్నాయనే విమర్శలున్నాయి. పార్టీ సమావేశాలు, నిరసనలు, సేవా కార్యక్రమాలు, నాయకుల పర్యటనలు, ఏ కార్యక్రమమైనా కొట్టు వర్గం, వడ్డీ వర్గం విడివిడిగానే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీకి ఒకే నాయకత్వం లేకుండా పోయింది. ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో కార్యకర్తలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారని స్థానికంగా చర్చ సాగుతోంది. ఎవరి దారి వారిదన్నట్లు ఉండటమే కాదు, తాడేపల్లిగూడెం వైసీపీలోనే రెండు వర్గాలు కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇరు వర్గాల మధ్య పరోక్ష విమర్శలు కొనసాగుతున్నాయనే ప్రచారం ఉంది. దీంతో వైసీపీ శ్రేణులు గందరగోళంలో పడుతున్నాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీని మళ్లీ బలోపేతం చేయాల్సిన సమయంలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీకి తీవ్ర నష్టం చేస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత క్యాడర్ని ఒక తాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నా అంతర్గత విభేదాలు తగ్గకపోవడం పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ పేరు మీద నిర్వహించే కార్యక్రమాల్లో కూడా ఐక్యత కనిపించకపోవడం పార్టీ అభిమానుల్ని కలవరపెడుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వంటి సందర్భంలోనూ కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తారనుకుంటే గూడెం వైసీపీలో జరుగుతున్న పరిణామాలు కార్యకర్తలకు తీవ్ర నిరాశను కలిగించాయి. తాడేపల్లిగూడెం వైసీపీలో నెలకొన్న పరిస్థితులపై పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారిస్తుందా? ఎడమొహం పెడమొహంగా ఉన్న ఇద్దరు సీనియర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సమన్వయం సాధించే ప్రయత్నం చేస్తుందా? లేదంటే స్థానికంగానే సమస్య పరిష్కారం అవుతుందని వేచి చూస్తుందా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.